ఓకే. ఇంకోటేనా మోడీ చాలా స్టబర్న్. కరోనా టైంలో గాని, నోట్ల రద్దు టైంలో గాని తీసుకున్న నిర్ణయాలు దేశ విదేశాలకెళ్ళి ఈవెన్ ట్రంప్‌తోని డీల్ చేసిన విధానం చాలా స్టబర్న్. డిసిషన్ మేకింగ్ అనేది సింగిల్ అంటే మోనోపలీగా అని చెప్పొచ్చు. లేకపోతే ధైర్యంగా తీసుకుంటాడు. కానీ ఇంతకుముందు వ్యవసాయం సంబంధించిన ధర్నా అప్పుడు, తర్వాత ఇప్పుడు జెన్‌జీ ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ అప్పుడు మాత్రం కొంచెం భయపడ్డట్టు అనిపిచ్చింది. అంటే మీరేం చెప్తారు ఈ 2 విషయాల్లో గూడా? ప్లస్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం గూడా మోడీకి ఇష్టమే అని గూడా కొన్ని వార్తలున్నాయి. ఏం చెప్తారు? ఒకటి మోడీకి ఇష్టము అనేది తప్పు హ్మ్. ఫస్ట్. రెండోది మోడీ గారు వ్యవసాయ చట్టాల విషయంలో కానీ, నిన్నటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన విషయం, విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన విషయంలో కానీ, దేశ హితమే మోడీ గారికి మొదటి ప్రాధాన్యత. హ్మ్. దేశ హితం కోసం మాత్రమే మోడీ గారు ఎల్లప్పుడూ ఆలోచిస్తారు. అందులో భాగంగానే వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకున్నటువంటి టైంలో మోడీ గారు ఒక విషయం చెప్పారు. హ్మ్. మేము భారతదేశంలో కొంతమందిని మేము కన్విన్స్ చేయలేకపోయినాం, అందుకే నేను వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు. ఓకే. నేను చేసిన తప్పు అని మోడీ గారు ఒప్పుకోలే. హ్మ్. నేను తప్పు అనలేనా, మోడీ గారు తప్పని చెప్పలేనా. అవును. మోడీ గారు ఏమన్నారు, కొంతమందిని మేము కన్విన్స్ చేయలేకపోయినామన్నారు. ఓకే. వ్యవసాయ చట్టాల సమయంలో హ్మ్. ఆ ధర్నాలో తెలంగాణ వాళ్ళు పోయి, రైతులు పోయి అక్కడ ధర్నా చేసిరా, హ్మ్. కర్ణాటక పోయేవారు ధర్నా చేసిరా, మహారాష్ట్ర నుంచి పోయేవారు ధర్నా చేసిరా, లేకపోతే మధ్యప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చిరా, లేకపోతే గుజరాత్ రాజస్థాన్ నుంచి ఎవరైనా పోయిరా. కేవలం పంజాబ్ హర్యానాకు సంబంధించి ఢిల్లీకి బార్డర్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే రైతులు వచ్చారు. హుహు. సరే, వాళ్ళని కూడా వెనక నుంచి ఫండింగ్ చేసి పంపించారన్నారు. అందరూ ఆ చర్చలో పోదలుచుకోలేదు. ఓకే. కానీ కొంతమందిని మేము కన్విన్స్ చేయలేకపోయినాం కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నాం అన్నారు ఆయన. హ్మ్. వెనక్కి తగ్గారు. వెనక్కి తగ్గిన మాట వాస్తవం, ఇగోకు పోలేదు. వెనక్కి తగ్గిన మాట వాస్తవం. కన్విన్స్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి కన్విన్స్ చేసి తీసుకొస్తామన్నారు. ఒకటి విద్యార్థుల విషయంలో నేను చెప్పాను కదా, మాకు దేశ భద్రత, విద్యార్థుల యొక్క భద్రత ముఖ్యం కాబట్టి హ్మ్. అందులో వేరే ఆలోచన లేకుండా ఓకే. వాళ్ళ డిమాండ్స్ని చాలా ఏమంటారు ఎట్లాంటి షరతులు లేకుండా ఒప్పుకున్నాం. హ్మ్. వాళ్ళు పెట్టినాయి మూడు షరతులు. ఆ 3 షరతుల కింద ప్రభుత్వం ఒప్పుకున్నది. ఓకే. ఇది ఇగోకి పోవడం అంటే ఏంది చెప్పాలా రై. హ్మ్. అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీకి నువ్వు ఒక కేసులో దోషిగా నువ్వు నిరూపణ అయింది, హ్మ్. నువ్వు ఇప్పుడు దోషివి, ఇప్పుడు నువ్వు ప్రధానమంత్రిగా ఉండడానికి వీల్లేదు, వెంటనే దిగిపోయి నీ పార్టీ వాళ్ళని ఎవరైనా పెట్టమ్మా అని చెప్పి అలహాబాద్ హైకోర్టు 1975లో హ్మ్. ఇందిరాగాంధీకి సూచన చేస్తే, ఆదేశాలు ఇస్తే, హ్మ్. నా దగ్గర నుంచి పవర్ ఎవరు లాక్కుంటాడు చూస్తుంది, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు అని చెప్పి అది వెంటనే భారతదేశం మొత్తం ఎమర్జెన్సీ పెట్టింది. ఓకే. అది నియంత పాలన. హుహు. బీహార్కి సంబంధించినటువంటి దాదాపు 250 మంది రైతులు ఆందోళన దిగితే వాళ్ళని కాల్చి చంపిన చరిత్ర జవహర్లాల్ నెహ్రూది. హ్మ్. అది నియంత పాలన. తెలంగాణ రాష్ట్రం కావాలి, మాకు తెలంగాణ, మేము ఆంధ్రతో ఉండలేము, మా పాలన మేము చేసుకుంటామని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి యువత, తెలంగాణ ప్రజలంతా ఆందోళన దిగితే 1400 మంది చావుకు కారణమైంది. 1400 మంది, రోజుకో పిల్లవాడు, రోజుకొక అమ్మాయి, యువతి, రోజుకో యువకుడు ఆత్మహత్యలు చేసుకొని పట్టా రాలిపోతుంటే కూడా సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ స్పందించలేదు చూడు. అది నియంత పాలన. కానీ నరేంద్ర మోడీ గారికి ప్రతి విద్యార్థి అతి ముఖ్యం, ప్రతి రైతు అతి ముఖ్యం. కాబట్టే ఎట్లాంటి భేషజాల పోకుండా ఒక అడుగు వెనకేసినారు. మళ్ళీ ఒకసారి కన్విన్స్ చేసి, అందరు కన్విన్స్ చేసి రైతు చట్టాలు తెస్తామన్నారు. ఇప్పుడు విద్యార్థులు అడిగిన డిమాండ్లను ఒప్పుకున్నారు. ఇది యుగోకు పోకుండా వాళ్ళ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఒక అడుగు వెనకేసినట్టు. వాళ్ళైతే నియంత్రణలాగా లేరు. కాంగ్రెస్ సంబంధించిన గాంధీ కుటుంబం ఏతుందో, నెహ్రూ కుటుంబం ఉందో వాళ్ళ నియంత్రణలాగా మోడీ గారు వివరించలేదు అని ఎందుకు ఇది ఒక నిదర్శనం.